కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పదవీ కాలం మరో 2 ఏళ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ అనుమతిస్తే మరో 2 బడ్జెట్లను తానే ప్రవేశపెడతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. పరోక్షంగా పూర్తి టర్మ్ తానే సీఎంగా కొనసాగుతాననే కోణంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తాను కొనసాగాలని కోరుకుంటున్నారని, అయితే అంతిమ నిర్ణయం మాత్రం హైకమాండ్దేనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తనకు పూర్తి నమ్మకం ఉందని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. బడ్జెట్ల విషయంలో రికార్డులు బద్దలు కొట్టడం ముఖ్యం కాదు, కానీ అవకాశం ఇస్తే చేయడం సాధ్యమే అని సిద్ధరామయ్య అన్నారు. తాను ఇప్పటి వరకు 17 బడ్జెట్లను ప్రవేశపెట్టారని, రాష్ట్రంలో ఇదే అత్యధికమని గుర్తు చేశారు. మీడియా ప్రతినిధులు ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా తన సమాధానం మారదని, హైకమాండ్ ఉండమంటే ఉంటానని, వద్దంటే తప్పుకుంటానని తేల్చి చెప్పారు. ఇక సీఎం పీఠం కోసం డీకే శివకుమార్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ನಮ್ಗೆ ಯಾವಾಗಲೂ ವಿಶ್ವಾಸ ಇದ್ದೇ ಹೈಕಮಾಂಡ್ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇದ್ದು ನಿಮ್ಮ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಏನೇ ಪ್ರಶ್ನೆ ಕೇಳೋದು ವಾಸ್ತವ ಬಿಟ್ಟು ಮಾತಾಡೋದು. ಹೈಕಮಾಂಡ್ ಒಂದು ಜಾಸ್ತಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಕೊಡಬೇಕಾಗಿಲ್ಲ, ಕೊಡದೇ ಇರೋದ್ರಿಂದ ಹೇಳ ಬಿಟ್ಬಿಟ್ಟು ಇನ್ನೇನೋ ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಹೇಳು. ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಮಧ್ಯದಲ್ಲಿ GST ಅಮೆಂಡ್ಮೆಂಟ್ ಮಾಡಿ